పెంటగాన్ మనందరికీ తెలిసే ఉంటుందిగా, అఫీషియల్ అమెరికన్ బాడీ. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ని ఒక రిక్వెస్ట్ చేసింది. అది వాటి వీడియోలో మీకు తెలుస్తుంది. ఒకసారి మీరు మొత్తం క్లియర్గా చూడండి, మీకు అర్థమవుతుంది. స్వామి సీజ్ఫైర్ డిక్లేర్ చేసి యుద్ధాన్ని ఆపుదాం అనుకునే ఏ దేశమైనా ఆ దేశంలో ఉండే కంపెనీస్ మొత్తానికి కాల్ చేసి, ఏది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉంటాయి కదా, ఈ ఫోర్డ్, జిఎం లాంటి కంపెనీస్ కాల్ చేసి స్వయానా అమెరికా మీరు మిసైల్స్ మీరు రెడీ చేయగలుగుతారా, బల్క్ లో మిసైల్స్ మీరు రెడీ చేయగలుగుతారా అని అడుగుతుంది. The Pentagon approached American automakers about playing a role in replenishing weapons supplies. What can you tell us about that? Yeah, so according to sources familiar with those conversations, the Pentagon has approached the CEOs of major car companies about దీన్ని డెడ్యూస్ చేయాలన్నా, డైసెక్ట్ చేయాలన్నా డిగ్రీ చేయాల్సిన అవసరం లేదు. క్విక్గా అర్థమైపోతుంది టక్కని. అమెరికా ఇస్ ప్రిపేరింగ్ ఫర్ వార్. ఇప్పుడు దాకా జరిగిన యుద్ధం ఏదైతే ఉందో అది జస్ట్ చిన్న టీజర్ మాత్రమే. అసలు యుద్ధం ఇప్పుడు మొదలవుతుంది. ఇప్పుడు దాకా మేము జస్ట్ ఇరాన్ ఏదైతే చేసిందో అది చూస్తూ ఉన్నాం. మేము ఎంతవరకు వాళ్ళు ఎగురుతారో చూసి వన్స్ వాళ్ళు అలిసిపోయిన తర్వాత మేము లాగిపెట్టి కొడతాం. ఇది అమెరికా ప్లాన్. ఇదేనా ఉండాలి పాయింట్ నెంబర్ 1. లేదా ఇప్పుడు పీస్ టాక్స్ జరుగుతున్నాయి కదా, ఇరాన్ దగ్గర లెవరేజ్ తీసుకురావడానికి, వాళ్ళకన్నా మా దగ్గర ఎక్కువ ఉందని చెప్పడానికి డీజేటీ గారు ఆడుతున్న చిన్న గేమ్ కూడా వచ్చింది. ఎందుకంటే ఇది రకరకాల న్యూస్ పేపర్స్ వచ్చింది. టర్కిష్ న్యూస్ పేపర్స్ అవనివ్వండి, యూరోపియన్ న్యూస్ పేపర్స్ అవనివ్వండి, అంతెందుకు మన భారత్ న్యూస్ పేపర్ లో కూడా ఇట్ వాస్ దేర్. అంతెందుకు మీరు ప్యారలల్ గా రీసెంట్ గా వచ్చిన బ్రిటిష్ న్యూస్ హెడ్లైన్ ఒకసారి మీరు చదవండి. దీని మీద మనం వీడియో కూడా చేసాం. యూకే అనేది పెద్ద యుద్ధం కోసం ఇట్ వాస్ ప్లానింగ్. ఫ్రంట్ లైన్ లో యుద్ధం చేసే సైనికులు మాత్రమే కాదు, ప్రజల మొత్తంలో రెసిలియన్స్ పెరగాలి అని ఎయిర్ చీఫ్ మార్షల్ రిచర్డ్ నైట్ ఆయన చెప్పారు. ఆయన ఆఫ్ కోర్స్ ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే, ఈ ప్రపంచం మొత్తం ఇలాంటి ఒక వార్ జోన్ లో ఉన్నప్పుడు ఒక చెస్ గేమ్ లాంటిది ఆడడానికి, లేదా ఈ నేటో కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కొట్టడానికి రష్యాకి ఇంతకన్నా బెటర్ టైం ఉంటుంది మీరే చెప్పండి. సో దే ఆర్ ప్రిపేరింగ్. ముందు నుంచే ప్రియంప్టివ్ గా వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. అలాగే అమెరికా గానీ ఇజ్రాయెల్ గానీ ఇరాన్ కొట్టడానికి ప్రిపేర్ అవుతుంది. దాంట్లో భాగంగానే మిసైల్ ప్రొడక్షన్ ఎంక్వైరీ గానీ ఇవన్నీ వచ్చాయి. ఇన్ఫాక్ట్ ఇలాన్ మస్క్ గారు రీసెంట్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. అది ఐ థింక్ ఐ టోల్డ్, రాబోయే 5-10 years ఖచ్చితంగా ఒక చాలా పెద్ద యుద్ధం వస్తుంది. అది కూడా ఒక న్యూక్లియర్ యుద్ధం అవుతుంది అని చెప్పి ఆయన అన్నారు. ఇక్కడ న్యూక్లియర్ యుద్ధమైనా పెద్ద యుద్ధమైనా జరిగితే ఎవరికి బెనిఫిట్ అని కాదు. ఇలాన్ మస్క్ గారికి ఏదైనా బెనిఫిట్ వస్తుందని కాదు. బట్ ఇక్కడ ఉన్న ఇన్స్టెబిలిటీని చూసి ఆయన ప్రెడిక్ట్ చేసిన చెప్పిన మాట. ఇన్ఫాక్ట్ ట్రంప్ గారు ఒక కొత్త డ్రాఫ్ట్ కూడా ఒకటి సైన్ చేశారు. అది చదవండి ఒకసారి. అమెరికన్ మెన్ విల్ బి ఆటోమేటికలీ రిజిస్టర్డ్ ఫర్ మిలిటరీ డ్రాఫ్ట్ యాజ్ పర్ లా సైన్ బై ట్రంప్. ఇది వినగానే నాకు ఫస్ట్ అనిపించింది తెలుసా, ఆటోమేటిక్ గా జనాల్ని సివిలియన్స్ ని మిలిటరీ వైపు తొయ్యడం. నాకు వియట్నాం వార్ గుర్తొచ్చింది. 1960s ఆ టైంలో జరిగింది. దీని మీద ఫారెస్ట్ గంప్ అనే సినిమా కూడా ఉంటుంది. ఒకసారి మీరు చూడాలి. ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి. అంటే సినిమా అంతా దాని గురించి కాదు, బట్ ఆ మూవీలో ఈ పర్టికులర్ పాయింట్ మీద ఒక చిన్న కామెంటరీ లాంటిది ఉంటుంది. ఆర్ యాపిల్ టీవీ వాళ్ళది ఒక డాక్యుమెంటరీ ఉంది ఇదే పాయింట్ మీద, వియట్నాం వార్ టైంలో ఏం జరిగింది అని చెప్పి. అమెరికా ఓడిపోయింది. ఇట్స్ వెరీ క్లియర్. అగైన్ దాని గురించి సెపరేట్ వీడియో మనం చేయాలి. ఐ డూ దట్ లేటర్. ఈ హెడ్లైన్ చూడగా నాకు అది గుర్తొచ్చింది. అండ్ ఆఫ్ కోర్స్ ట్రంప్ గారు ఈ మధ్యన ఏం మాట్లాడుతున్నా అది ట్విట్టర్లో కానీ వాట్ ఎవర్ ట్రోల్ మెటీరియల్ మారుతుంది. మీరు ఈ 2-3 ట్వీట్స్ ఒకసారి చూడండి. ఐ గెస్ వీ షుడ్ బి మేకింగ్ మిసైల్స్ నౌ అని చెప్పి ఫోర్డ్ అంటున్నట్టు, లేదా సో మచ్ ఫర్ స్టాపింగ్ ద వార్, సీజ్ ఫైర్ అని చెప్పి ఇంకొకటి, లేదా ఇంకొంతమంది పొగుడుతూ అమెరికన్ పవర్ని కానీ రెసిలియన్స్ని కానీ చూపించారంటే ఆ మాత్రం మనకు ఉండాలి. ఇవాళ మన ఎక్కడ వెనకడికి వేసినా అది మన మీదకి వస్తే, సో ముందు నుంచే ప్రియంప్టివ్గా ఉండడం చాలా మంచిదని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. రెండు వైపుల వాదనలు ఉన్నాయి. రష్యా ఏం పాయింట్ ఇక్కడ పట్టుకుంటుందంటే, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఆ మాట ఈ మాట మాట్లాడి ఈ న్యూస్ ఆ న్యూస్ చూపించి సీజ్ ఫైర్ అని, ఆ ఫైర్ అని, ఈ ఫైర్ అని చెప్పి ప్రపంచం మొత్తాన్ని మభ్యపెట్టి ఇరాన్ ఒక కన్ఫ్యూషన్లో పెట్టి గ్రౌండ్ ఇన్వేషన్ చేయడానికి యూఎస్ రెడీ అవుతుంది, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి రష్యా ఇస్ వార్నింగ్ ఇరాన్ టుడే. మనం దాని గురించి ఇవాళ మాట్లాడాలి. టుడే దేర్ వాజ్ ఎ కాన్ఫరెన్స్, ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకటి జరిగింది. సెక్రటరీ ఆఫ్ వార్ పీట్ హెగ్సెత్ అండ్ ఆల్సో సెంట్కామ్ కమాండర్ ఆయన పేరు బ్రాడ్ కూపర్. వీళ్ళిద్దరూ 45 నిమిషాలు మాట్లాడి ఒక వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్తో మొదలుపెట్టారు. ఇప్పటిదాకా జరిగింది ఒక ఎత్తు అయితే, ఇవాళ అసలు యుద్ధం, ఇన్ఫాక్ట్ కంప్లీట్గా ఒక కొత్త యుద్ధాన్ని స్టార్ట్ చేయడానికి కూడా యూఎస్ రెడీగా ఉంది. మా బ్యారెల్స్ లోడ్ చేసి గన్స్ని పాయింట్ చేస్తూ మేము చూపిస్తున్నాం ఇవాళ ఇరాన్కి. స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర ఇరాన్ కంట్రోల్ ఉందనుకుంటున్నారేమో, కానీ ఇవాళ అక్కడ ఉన్నది యూఎస్ఏ కంట్రోల్. అక్కడ ఇరాన్ దగ్గర అసలు మ్యారిటైమ్ ఇంటెలిజెన్సే లేదు. వాళ్ళ దగ్గర అన్ని పాతబడిపోయిన తుప్పు పట్టిన నేవీ వాళ్ళది. వాళ్ళతో కంపేర్ చేస్తే మనం ఎంత, చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. వీటిని మొత్తాన్ని మనం మాట్లాడదాం ఇవాళ వీడియోలో. కేటగారికల్గా డిస్కస్ చేస్తే ఒక్కొక్కటి 1 by 1 కట్టే కొట్టే తెచ్చేలా ఉంటుంది. అండ్ ఇలాంటి వీడియోస్ నా సైడ్ నుంచి మీకు రోజు కొట్టి వస్తాయి ఎవ్రీ సింగిల్ డే. యుద్ధానికి సంబంధించి గంటకి అప్డేట్స్ వస్తున్నాయి కూడా, దాంట్లో మోస్ట్ ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మీ అందరికీ అర్థమయ్యే భాషలో ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి ఒక నాలెడ్జ్ పిల్ల మీ ముందు పెట్టేస్తా. మీరు చాలామంది చూస్తున్నారు, కొత్త వాళ్ళు మాత్రం చెప్తున్నా, నేను వీడియో పెట్టగానే యూట్యూబ్ అల్గోరిథం మీ దాకా తీసుకురావాలంటే, ఎందుకంటే నేను చేస్తాను డైలీ నా వీడియో ఒకటి వస్తుంది, బట్ అది మీ దాకా రావాలి కదా. మీరు చేయాల్సింది ఒక్కటే, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్ స్వామి. ఎనీవేస్ టక్ అని పాయింట్ మనం మాడేసుకుందాం. ఇది ప్రస్తుతానికి ఇది డెసిసివ్ ఫేస్ అనే పాయింట్తో బ్రాడ్ కూపర్ గారు మొదలుపెట్టారు. ఇది స్ట్రాటజిక్ లాంగ్వేజ్, ఏదో ర్యాండమ్గా చెప్పినట్టు కాదు ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇవాళ మనకు తెలిసిన విషయం ఏంటి, స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ దగ్గర ఇరాన్ కంట్రోల్ పెట్టుకుంది. ఆ చోక్ పాయింట్ దగ్గర 33 kilometers స్ట్రెచ్ అది. ఏ దేశాల మీద అయితే ఇరాన్కి అక్కస్తుందో, ముఖ్యంగా అమెరికా లాంటి దేశాలు మొత్తానికి ఏవైతే ఆయిల్ బయటకు వెళ్తుందో దాన్ని బ్లాక్ చేసినట్టు, బయట నుంచి కూడా లోపలికి రాకుండా చూస్తున్నట్టు, ఇరాన్కి ఏ దేశాలు అయితే ఫ్రెండ్లీగా ఉంటే వాళ్ళకి మాత్రం అలౌ చేస్తున్నట్టు, ఈ చైనా, రష్యా, భారత్ ఇలాంటి దేశాలు. ఇప్పుడు అమెరికా ఏం చేసింది, దాని బయట ఇంకొక బ్లాకేడ్ లాంటిది పెట్టి, ఆ బ్లాకేడ్ లైన్ ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఇలాంటి బ్లాకేడ్ ఒకటి పెట్టి ఏ దేశాలకైతే మీరు పంపిస్తారో ఆయా దేశాలు కూడా మీరు పంపించడానికి వీలు లేదు, ఇరాన్కి $1 కూడా రావడానికి మేము ఒప్పుకో ససేమిరా అన్నారని చెప్పి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అది.
అండ్ ఏదైతే మొమెంటం ఇప్పటిదాకా మీరు గెయిన్ చేశారో అది మెయింటైన్ చేశారో అది ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏదైతే ఫేస్లో మేము ఉన్నాం దాన్ని డెసిసివ్ ఫేస్ అని చెప్పి వీళ్ళ పాయింట్ ఇక్కడ. మేము చాలా గట్టిగా కొట్టబోతున్నాం అండ్ వీఆర్ ఆల్ లాక్డ్ అండ్ లోడెడ్. దీస్ ఆర్ హిస్ వర్డ్స్. To Iran, choose wisely. I pray you choose a deal which is within your grasp for the betterment of your people and for the betterment of the world. In the meantime, the War Department is locked and loaded. ఇకపోతే రెండో పాయింట్, రెజ్యూమ్ చేంజ్ కాదు, ఇది రెజ్యూమ్ చేంజ్ అయిపోయింది. అగైన్ ఇదంతా అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూ. ఇది ట్రంప్ గారు ఆధ్వర్యంలో ఎవరైనా చెప్తున్నారంటే ట్రంప్ గారు మాట తీరే మనకు కనబడుతుంది ఇక్కడ. ఎందుకంటే ప్రపంచానికి తెలిసింది, ఇరాన్కి తెలిసింది, లేదా మనందరికి తెలిసింది ఏంటి, ఏదైతే రెజ్యూమ్ అప్పట్లో ఉండేది ఇప్పుడు కూడా అదే ఉంది. సుప్రీం లీడర్ ఒక వ్యక్తి చనిపోయాడు, ఇంకో లీడర్ని అక్కడ పెట్టారు. ఇప్పుడు ఇక్కడ అమెరికా ఏం చెప్తుంది, ఆ లీడర్ కూడా ఎక్కడో గాయపడి దాక్కున్నాడు, బయటకు ఎందుకు రావట్లేదు, ఆయన విజువల్ ఏది, ఆయన ఆడియో ఏది, ఆల్రెడీ ఆయన్ని కూడా మేము ఆల్మోస్ట్ గ్రౌండ్ లెవెల్కి లాగేసాం. మేము ఆల్రెడీ ఒక ఇంటర్నల్ డీస్టెబిలైజేషన్ జరగడానికి వీఆర్ మేకింగ్ వే. ఎకనామిక్ ప్రెషర్ ఒకటి ఉంది, మిలిటరీ లాసెస్ జరుగుతున్నాయి. సో ఇండైరెక్ట్గా మేము సిస్టమ్ని బ్రేక్ చేస్తున్నాం కాబట్టి, కొత్త సుప్రీం లీడర్ ఎవరు వచ్చినా వాళ్ళని వీకెండ్ చేస్తున్నాం కాబట్టి రెజ్యూమ్ ఉన్నా లేనట్టే, లేని రెజ్యూమ్ ఆల్రెడీ చేంజ్ అయిపోయినట్టే కదా అనేది యూఎస్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్కి వెళ్ళే ముందు నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈ లాజిక్కి మీరు ఏమంటారు? మీరు రెజ్యూమ్ చేంజ్ అయిపోయింది, అసలు రెజ్యూమ్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి యూఎస్ కాలర్ ఎగరేస్తుంది. ఇకపోతే మూడో పాయింట్, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మీద మాకు కంప్లీట్ 100% కంట్రోల్ ఉంది. మేము ఇప్పుడు చెప్తున్నాం కదా, ఇరాన్ ఏదైతే చెప్తుందో, ఇరాన్స్ నేవీ ఆర్ ఇరాన్స్ షిప్స్ ఆర్ ఇరాన్స్ వాట్ ఎవర్ మనీ, కంప్లీట్గా మీరు దాన్ని అబ్జర్వ్ చేస్తే వాళ్ళంత స్ట్రాంగ్గా లేరు. అగైన్ ఇది నేను చెప్తున్న మాట కాదు, అమెరికా చెప్తున్న మాట. టేక్ ఇట్ విత్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్. పాత పడిపోయిన వస్తువులతో వాళ్ళు ఎక్కడ ఏం చేస్తారు చెప్పండి? ఆ నేవీ అసలు టెక్నాలజికల్గా వాళ్ళు అడ్వాన్స్ అవ్వనే లేదు. అలాంటి నేవీ అక్కడ ఉంటే ఎంత, లేకపోతే ఎంత. మన వాళ్ళు అక్కడ ఉన్నారు, మన షిప్స్ అక్కడ ఉన్నాయి, మన నేవీ అక్కడ ఉంది, మన ఫైటర్ జెట్స్ అక్కడ తిరుగుతున్నాయి. అలాంటప్పుడు స్టేట్ ఆఫ్ హార్మస్ వాళ్ళ కంట్రోల్లో ఉన్నట్ట, మన కంట్రోల్లో ఉన్నట్ట. ఇది ఇప్పుడు మన కంట్రోల్లోనే ఉంది. అక్కడ నుంచి ఏది బయటికి రావాలన్నా, అంగుళం ముందుకు వెళ్ళాలన్నా కూడా అమెరికా ఆదేశిస్తేనే అది జరుగుద్ది. ఇది అమెరికా వాదనేది. బట్ ఇక్కడ చాలామంది దీన్ని వ్యతిరేకించే వాళ్ళు కానీ, జియో పొలిటికల్ ఎనలిస్టులు కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, అమెరికా ఇక్కడ ఉంటే ఇరాన్ ఇక్కడ ఉంది, మీరు గ్లోబ్ పరంగా చూసుకుంటే ఇంకొక సైడ్ ఉంది. అలాంటప్పుడు జియోగ్రఫికల్ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది కదా. ఇప్పుడు ఇరాన్కి స్టేట్ ఆఫ్ హార్మస్ అంత దగ్గరగా ఉండడం వల్లే కదా ఇవాళ ఇక్కడ దాకా ఇరాన్ లాక్కొచ్చింది. ఆ ఒక్క చోక్ పాయింట్ని పట్టుకొని గ్లోబల్ ఆయిల్ సప్లైలో అక్కడ నుంచి 20% వెళ్తుంది. హౌ వాజ్ ఇరాన్ ఏబుల్ టు టేక్ ద కంట్రోల్? ఇట్స్ బికాస్ ఆఫ్ ద జియోగ్రఫికల్ అడ్వాంటేజ్. ఏదైతే అమెరికాకి లేదో ఇరాన్కి అక్కడ ఉంది. నేను ఐ వాజ్ వాచింగ్ దిస్ క్లిప్, ఒక 4-minute క్లిప్ ఒకటి ఫ్రమ్ ఫస్ట్ పోస్ట్. స్టేట్ డిపార్ట్మెంట్ అనలిస్ట్ ఒక అతను వచ్చాడు, ఆల్బర్ట్ ఏదో ఉంది అతని పేరు. ఆయన అంటాడు ఒకటే మాట, ఈ యుద్ధంలో ఎవరైనా మోస్ట్ నష్టపోయింది ఎవరైనా ఉన్నారంటే గల్ఫ్ కంట్రీస్ మాత్రమే. ఏ దేశాల్లో అయితే అమెరికన్ బేసెస్ ఉన్నాయో. There's the issue of energy security. So I think that by and large Gulf states to me are the biggest loser in this. Other than the civilian. ఎందుకంటే వాళ్ళకి యుద్ధానికి ఎటువంటి సంబంధం లేదు. కేవలం అమెరికా బేస్లు ఆ దేశాల్లో పెట్టుకోవడానికి వాళ్ళు స్థావరాన్ని కల్పించారు కాబట్టి వాళ్ళకి ఇవాళ నష్టం కలిగింది, భంగం కలిగింది. అది యూఏఈ లాంటి దేశం, బహ్రెయిన్, కువైత్, ఖతార్, ఏ దేశమైనా. ఎనీవేస్ ఇప్పుడు అమెరికన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవే గల్ఫ్ కంట్రీస్ అమెరికాకి మీరు మాకు అంబ్రెల్లాలా చాలా రాక్ సాలిడ్గా మీరు నిలబడ్డారు కాబట్టి మేము మీకు ధన్యులుగా ఉంటున్నాం అని చెప్పి వాళ్ళకి థ్యాంక్ చేశారని చెప్పి వాళ్ళు అమెరికా చెప్తుంది. Gulf states have stepped up incredibly. In fact, Iran's sort of reckless attempt to strike civilian infrastructure and other things, defending with them, standing with them, you name it. UAE, Qatar, Bahrain, Kuwait, Saudi Arabia and others who have been right there, and we're grateful for that kind of support. గల్ఫ్ కంట్రీస్ చెప్పట్లేదు, డైరెక్ట్గా వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు ఏం మాట్లాడలేదు. అమెరికా ప్రెస్ మీట్లో ఈ స్టేట్మెంట్ చెప్పింది. నెక్స్ట్ పాయింట్, మీరు ఏవైతే గోస్ట్ షిప్స్ అని చెప్పారో అది మేము చూసాం. మేము ఈ చిన్నపిల్లల ఆటలు లాంటివి వీటిని మేము పట్టించుకోము. మేము ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో వాళ్ళు చెక్ చేయడం ఇదంతా కాదు, టైం వచ్చినప్పుడు మేము కొడతాం. ఇన్ఫ్యాక్ట్ ఈ గోస్ట్ షిప్స్ ఇవన్నీ దే ఆర్ లైక్, ఇట్స్ నాట్ దట్ వీ హ్యావెంట్ సీన్, వీ నో వాట్ ఇరాన్ ఈస్ డూయింగ్ అనేది ఇప్పుడు అమెరికా వాదనేది. ఈ గోస్ట్ షిప్స్ మీద ఏమైనా మీకు కాంటాక్ట్స్ కావాలంటే నిన్నటి వీడియో ఒకసారి మీరు చూడండి. బట్ క్లుప్తంగా చెప్పేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కార్లకు నంబర్ ప్లేట్లు ఎలా ఉంటాయి, అలాగే షిప్స్కి కూడా ఉంటుంది. యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్స్ ఉంటాయి. ట్రాక్ చేయడానికి ఏదైనా తప్పిపోయినా, లేకపోతే ఏదైనా జరిగినా, ఏదైనా ఒక డేంజర్ ఉన్న SOS సిగ్నల్ వచ్చినా కూడా వెళ్ళి కాపాడటానికి. ఇప్పుడు ఇలాంటి యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్స్ని నంబర్ ప్లేట్లు కవర్ చేసినట్టు కవర్ చేసేసి ఎటువంటి ఐడెంటిటీ లేకుండా ఉండే షిప్స్నే గోస్ట్ షిప్స్ అంటారు. ఇలాంటి గోస్ట్ షిప్స్ని ఒక 6 పంపించింది ఇరాన్. అమెరికన్ బ్లాకేడ్ నిజంగానే వ్యాలిడ్డా కాదా అని చెప్పడానికి లేదు. వాళ్ళు వెళ్ళిపోయి చూడండి అసలు అమెరికా అంత స్ట్రాంగ్గా లేదని చెప్తుంది వాళ్ళ. నెక్స్ట్ ఇంకా డైరెక్ట్ వార్నింగ్, మీరు ఏదైతే చూస్ చేస్తున్నారో, ఏ స్టెప్ అయితే మీరు తీసుకుందాం అనుకుంటున్నారో, ఎలా మీరు ముందుకెళ్దాం అనుకుంటున్నారో, అమెరికాతో మీరు ఎలా డీల్ చేద్దాం అనుకుంటున్నారో మీరు చాలా వైజ్గా మీరు డీల్ చేయాలి. ఎట్లా పడితే అట్లా డెసిషన్ తీసుకున్న తర్వాత మీ దేశం మునిగిపోయిన తర్వాత మమ్మల్ని అడగొద్దు అని ఇండైరెక్ట్గా చెప్తున్నారు ఆయన. అగైన్ ఇవన్నీ అమెరికాస్ ప్రెషర్ టాక్టిక్స్. నేను ఫస్ట్లో చెప్పాను కదా, ఫోర్డ్కి, GMకి
మీరు మాస్ స్కేల్లో మీరు వెపన్స్ ప్రొడ్యూస్ చేయగలుగుతారా అని ఇవాళ అమెరికా నుంచి పెంటగాన్ అడుగుతుందంటే అండ్ అవి న్యూస్ పేపర్స్లో పడుతున్నాయంటే ఖచ్చితంగా ఇరాన్ హ్యాస్ అన్ ఐ ఆన్ దాట్ కదా. ఇప్పుడు ఏదైనా దేశం ఇలాంటి న్యూస్ హెడ్లైన్స్ చూసినప్పుడు కొంచెం జంకుతుంది. ఎందుకంటే వీడియో బిగినింగ్లో చెప్పినట్టు World War II తర్వాత ఈ స్కేల్లో ఈ స్థాయిలో ఇంత వెపన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలని చెప్పి అమెరికా ఈ ప్రైవేట్ కంపెనీస్ని అడిగినట్టు లేదు. ఆ రోజు తర్వాత ఇవాళే జరుగుతుంది మళ్ళీ. సో ఇవన్నీ ప్రెషర్ టాక్టిక్స్ కిందకి వస్తాయి యుద్ధంలో. యుద్ధం బాగా చేయడం అంటే సరైన ఎక్విప్మెంట్, సరైన అమ్యునేషన్, సరైన వెపన్స్, సరైన ఇది అది బార్డర్ దగ్గర సరైన ఫ్రంట్ లైన్ సోల్జర్స్ ఇవే ఉండడం మాత్రం కాదు. కరెక్ట్గా ప్లాన్ చేసి గురి చూసి కొడితే కుంభస్థలం పగలాలని చెప్పి వాళ్ళు అనుకుంటారు మైండ్లో. ఇప్పుడు దీన్ని ఇరాన్ ఎలా తీసుకుంటుంది అనేది మనకి వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఎందుకంటే ఇవాళ ఆల్రెడీ ఒక 50 రోజులు అయిపోయింది యుద్ధం మొదలుపెట్టి. యుద్ధం మొదలైనప్పుడు కూడా ఇది కొన్ని వీక్స్ వెళ్తుందని చెప్పి ట్రంప్ గారు కానీ, పీట్ హెక్సెత్ కానీ, క్యారోలిన్ లెవిట్ కానీ ఎవరు పడితే వాళ్ళు చెప్తానే ఉన్నారు. నేను అనుకున్నట్టుగానే ఇక్కడికి వచ్చింది అండ్ ఎక్కడ తగ్గే సూచనలు అయితే కనబట్ల. అమెరికా ద వే ఇట్ ఈస్ డీలింగ్ విత్ ఇట్. అండ్ పాకిస్తాన్లో పీస్ టాక్స్ జరుగుతాయని చెప్పి అంటున్నారు. అండ్ అక్కడ పాకిస్తాన్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే చాలా వర్ణనాతీతంగా ఉంది. మీరు ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే చెక్అవుట్ దిస్ వీడియో. దాని తర్వాత నేను చెప్తా. ఫస్ట్ ఒకసారి మీరు చూడండి. ఇవాళ ఈ వార్ సిచ్యువేషన్ వల్ల అది డిస్రప్ట్ అయిపోయి కరెంట్ లేదు అక్కడ క్యాపిటల్ సిటీ ఆఫ్ పాకిస్తాన్లో. ఇవాళ పెట్రోల్ ప్రైజులు పాకిస్తాన్లోనే కదా అమెరికాలో కూడా వారంకి పెరుగుతున్నాయి. ఇట్స్ నాట్ అ గుడ్ సైన్, బట్ దట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ వార్. అండ్ ఇక్కడ అమెరికా ఏవేవైతే క్లెయిమ్ చేస్తుందో అది మోజ్తబా ఖమేనీ గురించి కానీ, గల్ఫ్ స్టేట్స్ హ్యాపీగా ఉందా అనే పాయింట్ గురించి కానీ. ఎందుకంటే గల్ఫ్ స్టేట్స్ వై విల్ దే బీ హ్యాపీ? టెల్ మీ. యూఏఈ వాళ్ళు ఎందుకు హ్యాపీ ఉంటుంది? వాళ్ళు ఇంత కష్టపడి బిల్డ్ చేసుకున్న పిఆర్ ఏదైతే ఉందో మా దేశం చాలా సేఫ్ దేశం అని చెప్పి 50 రోజులు ఇప్పుడు దాకా ఎప్పుడు కలగనంత డ్యామేజ్ని కలిగించారు. మళ్ళీ ప్రమోట్ చేసుకోవాలంటే ఇప్పుడు వీళ్ళందరూ ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ ప్రపంచం అంతా తిరిగి దే డూ దీస్ షోస్ కదా, అడుగుతారు పలానా ఏరియాలో మిసైల్ పడింది కదా, ఏంటి మరి రేపు పొద్దున పడదని ఏంటి గ్యారంటీ అని. దానికి ఇప్పుడు వీళ్ళు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అలాగే ఒమాన్ అవనివ్వండి, బారెన్, కువైత్, ఖతార్, సౌదీ అరేబియా, ఏ దేశమైనా వాళ్ళు ఇవాళ అమెరికాని ఎందుకు థ్యాంక్ చేస్తే అమెరికా అంత స్ట్రాంగ్గా వచ్చి నిజంగా నిలబడిందని చెప్పి వాళ్ళేనా అనుకుంటారా? లేదా మోజ్తబా ఖమేనీ గురించి కూడా ఇరాన్ నుంచి ఎటువంటి అఫీషియల్ ఇది రాలా. ఇట్స్ అమెరికా స్పీకింగ్. అలాగే ఈ ప్రతి పాయింట్ని అమెరికా ఏవేవైతే పాయింట్స్ చెప్పిందో టేక్ ఇట్ విత్ పించ్ ఆఫ్ సాల్ట్. ఎందుకంటే ఇవాళ అమెరికా పిఆర్ని కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్, అట్లీస్ట్ మాటల్లో అయినా. అల్టిమేట్లీ అమెరికా ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ. ఇరాన్ అలసిపోయేదాకా చూసి కొడుతుంది, బట్ ఇంత దూరం ఇరాన్ వచ్చిందంటే ఇట్స్ సంథింగ్ అనే కదా. నేను ఇవాళ మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా, ఇప్పటిదాకా జరిగిన ఈ యుద్ధంలో ఎవరిది అప్పర్ హ్యాండ్ అని చెప్పి మీరు అనుకుంటున్నారు? అది అమెరికాదా, ఇరాన్దా? లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ. సెంట్కామ్ ఉంది కదా, అదే ఇది బ్రాడ్ కూపర్ అఫీషియల్గా వచ్చి మాట్లాడారు, ద హెడ్ ఆఫ్ సెంట్కామ్. ఈ సెంట్కామ్ అఫీషియల్గా ఎప్పుడు లాంచ్ అయింది, ఎస్టాబ్లిష్ అయింది? అమెరికాకి ప్రపంచం అంతా కమాండ్ సెంటర్స్ ఉంటాయి, పెసిఫిక్, ఇండో పెసిఫిక్ అని, సెంట్కామ్ అని రకరకాలు ఉంటాయి. గల్ఫ్కి సెంట్కామ్. ఎనీవేస్ ఆప్షన్స్ ఆర్ 1979, ఆప్షన్ బి ఈజ్ 1983, ఆప్షన్ సి ఈజ్ 1987, ఆప్షన్ డి ఈజ్ 1991. మీకు సమాధానం తెలిస్తే కింద రాయండి, తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాయండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు ఠక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడాలన్నా, నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతుందో తెలుసుకోవాలన్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్స్ మీరు ఇద్దామనుకున్నా కూడా అక్కడికి వచ్చి మీరు ఫాలో కొట్టి మీరు జస్ట్ సెండ్ మీ ద లింక్స్, అఫీషియల్ లింక్స్. ఎందుకంటే మీరు అక్కడ పంపిస్తున్న ఆర్టికల్స్ని నేను వీడియోస్లో పెడుతున్నాను. నేను ఏజూడ్ అంటే నా ఒక్కడి గొంతే కాదు కదా, ఏజూడ్ అంటే నేను కాదు, మనం అంటే ఊరికే అన్నట్టు కాదు అది. లెట్ us ఆల్ బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ టైట్ నెట్ కమ్యూనిటీ అండ్ ఏజూడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నాకంటే వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకున్నా ఆ ఛానల్ మందే సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని లాకట్టుకుంటున్నట్టు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ, యువర్ మై ఇన్స్పిరేషన్. ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి టైంలో ఎవ్రీ డే, ఎవ్రీ అవర్ అప్డేట్స్ వస్తున్నప్పుడు కూడా దాంట్లో మోస్ట్ కన్సైజ్ ఇన్ఫర్మేషన్ని తీసుకొని కండెన్స్ చేసి 10 నిమిషాలు 10-15 నిమిషాలు వీడియో చేసి దాన్ని ప్యాకేజ్ చేసి ఒక నాలెడ్జ్ పిల్ల మీ ముందు పెడుతున్నా. ఇది నేను చేయడం నా బాధ్యత. అది ఎవ్రీ డే నాది ఒక వీడియో వస్తుంది. దాన్ని మీరు పడుకునే ముందు మీ మొబైల్ ఫోన్స్లో ఒక టక్కన అలా వచ్చేయాలి. నేను వీడియో పెట్టగానే రావాలంటే మీరు చేయాల్సిన విషయం ఒకటే, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్ స్వామి. ఇవాళ స్ట్రేట్ ఆఫ్ మలాకా అని, స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ లాంటిది ఇంకొకటి ఉంది, మన సింగపూర్కి, ఇండోనేషియాకి, ఈ దేశాల మధ్యలో ఉంటుంది. అది దాన్ని బ్లాక్ చేద్దాం అని చెప్పి దాని మీద ఒక కమాండ్ తెచ్చుకుందాం అని చెప్పి అమెరికా అనుకుంటుంది. అండ్ ఇట్స్ వెరీ బ్యాడ్ న్యూస్ ఫర్ ఇండియా. దాని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలనే ఈ వార్ కాంటెక్స్లో క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియో చేసి ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు అసలు యుద్ధమే ఎలా మొదలైందో తెలుసుకోవాలంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. Let us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ, స్వామియే శరణమయ్యప్ప.